షిట్ స్టాప్. 11 అవుతుందా? హారిక, రాత్రంతా రీల్స్ చూసి మోటివేట్ అవ్వడు కాదు. 3 o'clockకి వాడుకొని అవడనే 6 o'clock అలారం పెట్టుకుంటాడా? సిగ్గుందా నీకన్నా? ఆల్రెడీ సగం జాయిన్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకెప్పుడే రెగ్యులర్ స్కెడ్యూల్కి అలవాటు అవుతావు. ఫైన్. సిగ్గుండా లేటుగా లేచింది కాకుండా మళ్ళీ ఇరవై 4 సంవత్సరాలు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా అట్లా ఎట్లనే నువ్వు ప్రతి చొక్కా మీద మరకలు వేసుకుంటావు? నీది డెడికేషన్ అంటే. ఎంతసేపు జర్రుంటే చచ్చిపోతుంది కదరా నీ. రిలాక్స్. ఓకే, ఏంది టెక్స్ట్ బుక్ అంతుంది? ఆ హిస్టరీ క్లాసెస్ అన్న అర్థమైతాయేమో గానీ ఇది మాత్రం అర్థం అవ్వడు, కష్టమే. 2026 మొత్తం దీనికే పోతుంది నాకు. ఇక ఒక్క ఇన్స్టా రీల్స్ అనుకుంటా జెన్జీగాలని చూసి ఎస్థెటిక్ ఇస్ ద న్యూ ట్రెండ్ అనుకుంటా కొనుక్కున్న ఈ జర్నలింగ్ 1500 రూపీస్ బొక్క మళ్ళా దీనికి. ఓ పీల్ అండ్ మీట్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది రాసుకుంటా కూర్చుంటే మెయిన్ క్యారెక్టర్ కాదు కదా, సైడ్ క్యారెక్టర్ వచ్చుడు కూడా కష్టమే. ఓకే హారిక, జర్నలింగ్ బిస్కెట్ అయితే ఏముంది, విజన్ బోర్డ్ చేసుకుందాం మనము. కనీసం ఇదన్నా చేద్దాం ఇవాళ. వావ్, 1 crore బ్యాలెన్స్. ఫిట్నెస్. ఆహా, ఫోన్. BMW బెంజా ఆడియో కూడా తెలియదు నీకు. ఆడియో ఆడి యు స్టూపిడ్ లేడీ. తెలీదు కానీ ఫోటో మాత్రం తీసుకున్నావు. వావ్, ఇవన్నీ నువ్వు చేయాలంటే హారిక పొద్దున్న నుంచి రాత్రి దాకా గొడ్డు చాకిరి చేసినా కూడా 5 సంవత్సరాలు పడుతుంది. అందుకే అంటారు ఆశ కద్దు సిగ్గుండాలని చెప్పి. మళ్ళీ ఫెవిస్టిక్ నా ముఖానికి. ఐ కాంట్ డూ ఆల్ దిస్ బట్ ఇట్ షుడ్ బి ఓకే కదా. ఇవన్నీ చేయకపోయినా మనకేం కావాలో మన బ్రెయిన్లో ఉంటే సరిపోతుంది హారిక. దట్స్ ఓకే. జస్ట్ స్కిప్ దిస్ ఫర్ 2027. మరేం కాదు హారిక, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల 2027 వస్తుంది. ఈ గ్యాప్లో మనం సెట్ అయిపోతాం, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఇట్లా 2 yearsకి వెళ్ళాలనుకుంటున్నావు, ఐ థింక్ యూ షుడ్ డూ ఇట్. వాళ్ళు వీళ్ళు ముందు పోతున్నారని చెప్పి మనం తొందర పడకూడదు. తర్వాత నువ్వు తొందర పడ్డా కూడా వేస్టేలే. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, అప్పుడు మన టైం వచ్చినప్పుడు మనల్ని వాడు రాపేది అన్నట్టుంటుంది. టైం కోసం వెయిట్ చేయొద్దు, పోయిన టైం మళ్ళీ రాదు. వస్తాయి మనీ వస్తుంది, సేవింగ్ చేసుకుంటా, ఎఫ్డీలు వేసుకుంటా, ప్లే స్టేషన్ కొనుక్కుంటా, బ్రాండెడ్ బ్యాగ్ కొంటా, కార్ కొంటా, ఓ మై గాడ్ ట్రిప్లకు పోతా. బై ద వే ఇంటర్నేషనల్ ట్రిప్లకే పోతా. వీటన్నిటికీ మనీ కావాలి తెలుసా. ఐ హ్యావ్ ఎ ప్లాన్. కాస్ట్ కటింగ్ చేస్తా. ఈ స్విగ్గీ, జొమాటో, పానీపూరి, ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఆన్లైన్ షాపింగ్ వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేయాలి. స్విగ్గీలో 20% ఆఫ్ ఉంది వాళ్ళ నుంచి. ఏంటి నిజంగానా? తినమ్మా, టైమింగ్ అంటే ఇదే కదా. టైమింగ్ కోసం వెయిట్ చేసి వేస్ట్ చేస్తున్నావు టైం అని చెప్తున్నా. నేను చెప్తుంటే నీకు మజాకులు అవుతున్నాయి, నువ్వు చూడు నీకు యాక్షన్ లో. ఇదే ఫైర్ రేపు ఉండకపోవచ్చు హారిక, బట్
యూ షుడ్ కీప్ ట్రయింగ్. ఓకే.